అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తూరు, ముద్రాన్పల్లి పలు గ్రామాలలో శాసనసభ్యులు అమ్మినేని సురేంద్రబాబు వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పెన్షన్లు పెంపి చెప్పిన విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచి లబ్ధిదారుల ఇంటి దగ్గరకి ఈ రోజు పంపిణీ చేశారు. అవ్వాతాతలు సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2,000 నుండి 3,000 రూపాయలు పెన్షన్లు పెంచేందుకు జగన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టిందన్నారు. మన రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. నారా లోకేష్ నాయకత్వం మనకెంతో అవసరమన్నారు. ఎన్నికల హామీలు చెప్పిన విధంగా భైరవంతిప్ప ప్రాజెక్టుకు త్వరలోనే కృష్ణ జలాలు అందిస్తానని పెన్షన్ల పంపిణీలో భాగంగా అమ్మినేని సురేంద్రబాబు తెలిపారు. నాకు ఇచ్చినాడని చెప్పాలా? 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. కొడకలసింది మీద ఆధారపడి కూడా ఇచ్చినాడు. అట్లా చెప్తావా? చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఉన్నది మీకు ఎంత? 3,000 ఇప్పుడు 4,000 రూపాయలు వికలాంగుల. చాలా సంతోషం. 6,000 రూపాయలు నీకంటే 100% 3,000 నుంచి 6,000 రూపాయలు చేసినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట చెప్పినాడు ఎన్నికల హామీలో ఈ రోజు నుంచి మనకు అమలు చేస్తున్నాడు. అది మీకు ప్రతి నెల కూడా 6,000 రూపాయలు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం చంద్రబాబు నాయుడు కూడా మనము తీర్చుకోలేము. ఏది ప్రజల కోసమే ఆయన ఉన్నాడు, ప్రజల కోసమే పాలిస్తాడు. ప్రజల్ని బాగా చూసుకునే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఉదయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయం 6 గంటలకే మీలాంటి వాళ్ళు పింఛన్ పంచడానికి బయలుదేరినారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పింఛన్లు పంచడం అనేది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అంత మంచి పరిపాలకుడు మన చంద్రబాబు నాయుడు. చెప్పమ్మా, ఏమన్నా ఇప్పుడు ఎట్లా ముందు ఎట్లుండే? ముందు మాకైతే ఈ ప్రభుత్వం చాలా సంతోషమైంది సార్. నేనైతే వికలాంగురాలు, నా పేరు సుచిత్ర. ఈ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. నాకైతే ఈ ప్రభుత్వం గెలిచిందని చాలా సంతోషం కలిగింది. నేనైతే మాకైతే ఇంతకు ముందు 3,000 పెన్షన్ వస్తుండే. ఈ రోజు ఈ 1వ తేదీ నుంచి జూలై నుంచి 6,000 పెన్షన్ వస్తుంది. ఈ ఉద్యోగస్తులందరికన్నా మా చేతిగాని వాళ్ళకి మాకు ఈ సహాయం అందించిన దానికి మాకు ఈ పార్టీ ద్వారాగా మంచి సహాయము అందించింది. మా ఇంటి వద్దకు మాకు ఏ ఇబ్బంది లేకోకుండా చంద్రబాబు నాయుడు మమ్మల్ని ముందుకు కొనసాగించినాడు. మాకైతే మంచి సంతోషంగా జరిగింది. మాకు తండ్రి లాగా జరిగింది సార్. నాకొద్దు నిలబడమ్మా, తీసుకో. అంతా నీకు ప్రతి నెల ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పినామో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 3,000, అదొక 4,000 కలిపి ఈ నెల 7,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆయన మాట ఏదైతే చెప్పాడో మాట ప్రకారంగా ఆయన ఈ రోజు ఆయనే స్వయంగా మనకి ఎక్కడైతే ఉందో మన మంగళగిరిలో ఈ రోజు ప్రారంభించాడు. ఆయన తరఫున మేమందరం కూడా మీకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చినాం. ఎమ్మెల్యేగా నేను ఏదైతే ఆ రోజు చెప్పానో ఆయన తరఫున అదే మీకు అందించడానికి మేము అధికారులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మాట ఏదైతే చెప్పా మాట నిలబెట్టుకున్నాం. చాలా సంతోషం సార్. మాకు పెన్షన్ పెంచడము ఒక అన్నగా, ఒక తండ్రిగా మిగతా వాళ్ళకి, ముసలి వాళ్ళకి చాలా కష్టం ఇస్తున్నాడు. చాలా సంతోషం. పూర్వజనంలో చేసిన సుకృతాన్ని బట్టి మాకు ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడము, మేము కూడా శాసనసభ్యులుగా మాకు రావడం